श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वन्दे जगद्गुरुम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनक्षणम् कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञम् सर्वलोकहितैषिणम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. 197 చెప్పుకోవాలి. 197 పద్యం. వచనం 197 197. మరియు కల్కి అవతారంబు వినుము. వనజాక్షస్తవ శూన్యులై మరి వషట్ వ్యాహాస్వధా వాక్య శోభనరాహిత్యులు సూనృతేతరులన్ భాషండున్నైనవి విప్రనికాయంబును శూద్రభూపులు కలింబాటిల్లినం కల్కియై జననం బంది అధర్మమున్ నడచు సంస్థాపించు ధర్మం విలన్.
వషట్ స్వధా వాక్యము అని ఈ టీకలో వచ్చారు. ఈ మూడు వాక్యములు కూడా మహామంత్రములు అన్నారు. వషట్ అనేటువంటిదోటి, స్వాహ అనేటువంటిదోటి, స్వధ అనేటువంటిదోటి. ఈ మూడు కూడా మహామంత్రములు. యజ్ఞముల యందు దేవతలు పితరులను ఆహ్వానించు మంత్రములు. ఈ మూడు కూడా యజ్ఞాల్లో దేవతలను పితరులను ఆహ్వానించుతూ చేసేటువంటి మంత్రాలు అవి. ఈ మూడు మంత్రాలు కూడా మనం వషట్ అంటాం. శిఖాయే వషటు, వస్త్రాయ ఫటు ఇలాంటివి అందులో వషట్కారం అంటాం. ఇంకోటి స్వాహ, మనం యజ్ఞం హవనం చేసేప్పుడు ఇంద్రాయ స్వాహ, విష్ణవే స్వాహ అని స్వాహ స్వాహ అంటాం. ఇంకోటి స్వధా అనేటువంటిది. ఈ మూడు మహామంత్రాలు యజ్ఞంలో ఉపయోగించేటువంటివి. తర్వాత ఇంకోటి పాషండులు అనే పదం ఒకటి ఇచ్చారు. మామూలుగా పాషండులు అనే పదం దానికి సరైన అర్థం తెలియక వాడుతూ ఉంటారు. పాషండులు అంటే దైవంపై ధర్మముపై నమ్మకం లేనివారు, వాళ్ళు పాషండులు. అంటే ధర్మం అనేటువంటిది ఉంది, ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి విషయంలో నమ్మకం లేనటువంటి వాళ్ళు. ఈ మొత్తం అంతా నడిపించేది పరమాత్మ, అంతర్యామి, దైవం అనేటువంటి దాని యందు కూడా ఏమాత్రం నమ్మకాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళని పాషండులు అంటారు. కలియుగమున బ్రాహ్మణులు దైవభక్తి లేనివారై యజ్ఞ యాగాది క్రతువులు చేయక వేద మంత్రములను మరచి దారిద్ర్య బాధతో అసత్యమున జీవితము నడుపుతూ దైవంపై ధర్మముపై నమ్మకము లేక తిరుగుచుందురు. శూద్రులు పరిపాలకులై ప్రజలను బాధింతురు. అప్పుడు విష్ణుమూర్తి కల్కి అను పేర అవతారమెత్తి అధర్మమును అణచి ధర్మమును స్థాపించును. నిన్న మనం కొన్ని కలియుగ లక్షణాలు చెప్పుకున్నాం. తర్వాత కలియుగంలో మానవులకి అందరికీ కూడా ఎలా ఉంటుంది అంటే డిటీరియేషన్ అని. ఆ లక్షణాలు కలియుగాంతం వచ్చేప్పటికీ బాగా ఎక్కువగా అవుతాయి. అంటే కలియుగం యొక్క లక్షణాలు ఉంటాయి బాగాను. యుగాంతం వచ్చే సమయానికి బాగా ఎక్కువ అవుతాయి. అవి ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో 4 వర్ణములు, ఈ 4 వర్ణముల యొక్క వ్యవస్థ, అరేంజ్మెంట్ అన్నమాట. వ్యవస్థ అంటే సొసైటీ, సమాజంలో 4 వర్ణ వ్యవస్థలు అని ఉంటాయి. 4 వర్ణములు అనేటువంటి 4 క్లాసెస్ ఆఫ్ సొసైటీ అంటారు. ఒకటి బ్రాహ్మణ వర్ణము. దాని లక్షణాలన్నీ కూడా చాలాసార్లు మనకి మనం భగవద్గీతలో కూడా చెప్పారు. అదేమిటంటే ముందుగా అందరి హితము అనేటువంటి తెలుసుకుని వాళ్ళకి హితమైనటువంటిది తెలియజేసి ఎటువంటిది ఏమి ఎక్స్పెక్టేషన్ ఏది ఆశించకుండా నిత్యము అందరి హితము కోసము అన్ని స్థాయిల్లోనూ పనిచేసేటువంటి వాళ్ళ వల్ల ఆ స్థితిలో అంటే పుట్టుకతోనే కొంతమందికి దాంట్లో వస్తుంది. తర్వాత ఆ లక్షణాలు మళ్ళీ పెంపొందించుకుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మార్గదర్శకులుగా సమాజానికి ఉండి ఏది మంచిది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇవన్నీ చెప్పగలిగినటువంటిది. తర్వాత ఎవరి నుంచి ఏమీ కోరకుండా ఉండేటువంటిది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి
వాళ్ళని బ్రాహ్మణ వర్ణమునకు చెందిన వాళ్ళు అంటారు. మనం చెప్పుకున్నాం చాలాసార్లు. రెండోది క్షాత్ర ధర్మం అవలంబించేటువంటి వాళ్ళు, అంటే అందరినీ రక్షింపగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తగలకుండా రక్షించేటువంటి దానికి అలా రక్షిస్తూ వాళ్ళు లా అంటే ధర్మాన్ని చెదిరిపోకుండా ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు. ఆ లక్షణం అది క్షాత్ర ధర్మం అన్నమాట. అది సహజంగా ఆ లక్షణంతో పుట్టినటువంటి వాళ్ళు, దానిలో ఇంకా పెరిగినట్టు దాన్ని ఇంకా బాగా స్థిరపరచుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు పరిపాలించాలి. అప్పుడు ప్రజలకి హితమైనటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత వైశ్యవర్ణం. వైశ్యవర్ణం పాడి పంటలు, తర్వాత పశువులు ఇవన్నీ కూడా పాడి పంట అంటారు. ఇవన్నీ కూడా చేస్తూ సమాజంలో ఎకనామిక్స్ అనేటువంటిది, సమాజానికి సరైనటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది, ద్రవ్య వినిమయం అనేటువంటిది, వీటన్నిటికీ కూడా పనిచేసేటువంటి వాళ్ళు. అది వైశ్య వర్ణం. తర్వాత శూద్ర వర్ణం. వాళ్ళు ఏమిటంటే సమాజానికి స్తంభాల వంటి వాళ్ళు. ఒక బిల్డింగ్ ఉండాలంటే దానికి స్తంభం ఉండాలి కదా, పిల్లర్స్ ఉంటే తప్ప బిల్డింగ్ ఉండదు. అలాగే సమాజంలో సేవా ధర్మంతో వాళ్ళు సమాజం అందరికీ కూడా కావాల్సినటువంటి వాళ్ళు సేవలు అందిస్తూ సమాజాన్ని సపోర్ట్ చేసేటువంటిది ధర్మం అన్నమాట. ఆ ధర్మం కలిగినటువంటి వాళ్ళు శూద్రులు అని 4 ధర్మాలు. ఈ 4 ధర్మాలు కూడా పరమాత్మ నుండే పుట్టినవి అని చెప్పి మనకి పురుష సూక్తంలో నిత్యం మనం పురుష సూక్తం రోజు చదువుకుంటాం, అధ్యయనం చేస్తాం. ఆ పురుష సూక్తం అనేటువంటిది వేద సూక్తాలు చాలా ప్రధానమైనటువంటిది. ఈ 4 ధర్మాలు కూడా ఆ పరమాత్మ నుండి ఎలా పుట్టాయి, ఆయన యొక్క ఏ భాగం నుండి వచ్చాయి, దాన్ని బట్టి తర్వాత మానవ సృష్టి అయిన తర్వాత మనువు అనేటువంటి ఆయన ఈ ధర్మాలన్నింటినీ కూడా ఈ మానవుల్లో సరిగ్గా ప్రతిష్ఠింపబడి మానవులు ఎలా నడుచుకోవాలనేటువంటిది మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉంటాడు. ఈ ధర్మ ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సరిగ్గా బ్యాలెన్స్గా ఉన్ననాడు ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తున్నటువంటి ఆవులాగా ఉంటుంది. ఆవు కానీ ఎద్దు కానీ 4 కాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే అప్పుడు మనకి గోవు సంపద వల్ల మనకి హితం జరుగుతుంది, మానవుడికి అందరికీ కూడా. 4 కాళ్ళలో ఒక కాలు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, 3 కాళ్ళ మీద నడవడం అంటే మనకి దీనే చెప్తారు కొత్త యుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది అని. అంటే ఈ వ్యవస్థ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా మానవులందరూ కూడా దీన్ని పాటించడం అనేటువంటిది ఉంటుంది ఆటోమేటిక్గా కృతయుగంలో. అందుకని 4 కాళ్ళ మీద నడుస్తున్నారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేప్పటికీ ఒక కాలు కుంటిపడిది, 3 కాళ్ళ మీద నడుస్తుంది ధర్మం అన్నారు. అప్పుడు ధర్మం పూర్తిగా ఉండేటువంటిది కాస్త కుంటుపడుతుంది. ఒక కాలు సరిగ్గా పనిచేయకపోతే కుంటుపడ్డా ఉంటారు దాన్ని. అది త్రేతాయుగంలో. ద్వాపరయుగం వచ్చేప్పటికి మరొక కాలు కుంటుపడుతుంది, 2 కాళ్ళ మీద నడవాల్సి వస్తుంది. అంటే 2 కాళ్ళ మీద అంటే మనం నడిచినట్టుగా నిటారుగా నుంచుని కాదు, 4 కాళ్ళ మీద నడవాల్సిందని. జంతువు ఆవు 2 కాళ్ళ మీద నడవాలంటే 2 కాళ్ళు కుంటైపోతే చాలా కష్టంగా నడవడం, అంటే సమాజం యొక్క నడక చాలా కష్టం అవుతుంది. ఇక కలియుగం వచ్చేప్పటికి 3 కాళ్ళు కుంటి పడిపోయి 1 కాలే సరిగ్గా పనిచేస్తుంటుంది, 1/4. అది కలియుగంలో జరిగేటువంటిది. అందుకని ఇదంతా కూడా
ఈ వర్ణము యొక్క వ్యవస్థ అరేంజ్మెంట్ అనేటువంటిది దెబ్బతింటే దానివల్ల మానవుడి యొక్క జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉనికి అనేటువంటిదే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడి అది వినాశం వైపుకి నడుస్తుంది. ఇలా కుంటుపడ్డానికి కారణం ఈ వ్యవస్థను చెదరగొట్టేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి, నెగటివ్ ఫోర్సెస్. అది రాక్షసమైనటువంటి శక్తులు. అది కూడా కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలో వేరే ప్రత్యేకంగా ఒక రాక్షస లక్షణాలు బాగా కలిగి పుట్టినటువంటి వాళ్ళు తేలిగ్గా గుర్తింపబడి మళ్ళీ వాడు భగవంతుడు దిగి వచ్చి వాడిని నాశనం చేయడం అనేటువంటి జరిగింది. కలియుగంలో అలా కాదు. ఈ రాక్షస లక్షణాలు అనేటువంటివి రాక్షసులుగా మేనిఫెస్ట్ కాకుండా పుట్టడం కాకుండా ఈ రాక్షస లక్షణాలు కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనసుని ప్రభావం చూపించి దానివల్ల ధర్మం అనేటువంటిది దానికి వ్యతిరేకమైనటువంటి విధమైన ఆలోచన, వ్యతిరేకమైనటువంటి విధంగా ప్రవర్తన అనేటువంటిది మానవుల్లో కలిగేట్టుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కలుగజేస్తాయి. దానివల్ల కలియుగంలో ఏంటంటే రాక్షస ధర్మాలకు బలం, అంటే రాక్షసమైనటువంటిది అంటే డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అన్నమాట. వాటి యొక్క బలం ఎక్కువ అవుతుంది. దానివల్ల సాధుజనులు అంటే సరైన బ్యాలెన్స్డ్గా ఉండి అందరికీ హితం కోరేటువంటి వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే కలియుగం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, ఎండ్లోకి వచ్చే కొద్దీ అది ఇంటెన్స్గా జరుగుతుంది. అది జరిగింది ఇప్పుడు చెప్పినటువంటిది. అప్పుడు దాకా అంటే పరమాత్మ భగవంతుడు ఎప్పుడూ అంతర్యామిగా ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ బ్యాలెన్స్లో పెట్టడం అనేటువంటి చేస్తూనే ఉంటారు సైక్లిక్గా. కానీ మరీ ఎక్కువై బ్యాలెన్స్ తప్పి మొత్తం మానవ జాతి నశించడం అనేటువంటి దానికి వస్తే అప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, కౌంటరాక్ట్ చేయడానికి భగవంతుడు ఒక అవతారం మళ్ళీ ఎత్తడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లోపల పరమ గురువులు, మహర్షులు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటారు. ఎందుకంటే కలియుగంలో రకరకాలైనటువంటి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం మానవ జాతికి ఎలా దెబ్బ కొట్టాలో అనేటువంటిది. ఎందుకు దెబ్బ కొట్టాలని అనిపిస్తుంది వాళ్ళకి అంటే ఈ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందంటే ఈ భూమి మీద మనకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగిలినటువంటి వాళ్ళు అసలు ఉండకూడదు అనేటువంటి ఒక దుష్టమైనటువంటి ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళందరూ వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్గా వచ్చి వాళ్ళందరికీ కలిసి ఈ ప్లానింగ్ చేసి తెలియకుండా మానవ జాతి మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ని ప్రవర్తింపజేస్తారు. దీనికి ఇది కలియుగంలో ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది సైక్లిక్గా. మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు ఒక పక్క నుంచి. ఎవరు? ఈ ఋషులైనటువంటి వారు, తపస్సు చేసుకున్నటువంటి ఋషులు. వాళ్ళు దీని ఒక పక్క నుంచి వాళ్ళు దేవతాశక్తులు అనేటువంటి వాళ్ళ ద్వారా పనిచేసి న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కలి అనేటువంటి వాడి యొక్క ప్రభావం కదా. కలి అంటే ఏమిటంటే డివైడ్ చేయడం, విడగొట్టడం. కలిసి ఉండడం కాకుండా విడగొట్టడం అనేటువంటిది ప్రధాన లక్షణం కలికి. మానవ జాతి అందరూ కలిసిమెలిసి చక్కగా కోఆపరేషన్ అంటే పరస్పరత్వం అనేటువంటిది ఉంటే చాలా చక్కగా మానవ జాతి భూమి మీద జీవించవచ్చు. అందరూ ఏ దేశం వాళ్ళైనా సరే అన్ని దేశాల వాళ్ళ మధ్యలోనూ, అన్ని జాతుల మధ్యలోనూ, అన్ని రాష్ట్రాల మధ్యలో ఇలాగా చిన్న యూనిట్ నుంచి పెద్ద యూనిట్ దాకా
పరస్పరత్వం, కోఆపరేషన్, ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉండడం, అందరూ కలిసిమెలిసి ఉండడం, ఈ పరస్పరత్వం అది ఉన్న చోట కలికి బలం ఉండదు. అందుకనే వాడు దీన్ని తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే మనకి పురుషమేధం అనేటువంటి నవల్లో మాస్టర్ గారు బాగా ఇచ్చారు స్పష్టంగా. శ్రీకృష్ణుడు శరీరం వదిలేస్తున్న రోజు నుంచి కలి పూర్తిగా ఈ భూమి మీద పనిచేయడం మొదలెట్టాడు. కలియుగం స్టార్టింగ్ అది. ఏ రోజైతే శ్రీకృష్ణుడు శరీరం వదిలేసాడో ఆ రోజు నుంచి కలియుగం ప్రారంభం. ఆ కలియుగ ప్రారంభ లక్షణాలు ముందు నుంచి భూమి మీద రావడం మొదలెట్టాయంటే కలిపురుషుడు అనేటువంటి వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అదంతా కూడా ఎలా ఉంటుందో అనేటువంటిదే మంత్రజాలం అనేటువంటి నవల్లో మాస్టర్ గారు ఇచ్చారు. వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మానవ జాతి యొక్క వాళ్ళందరినీ మనస్సుల్ని కలుషితం చేసి తలకిందులు చేసి వాళ్ళ యొక్క ప్రవర్తనని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిస్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ ఈ కలి యొక్క ప్రభావంలో పడినటువంటి వాళ్ళు. అది శ్రీకృష్ణుడు ఇంకా శరీరంలో ఉన్నప్పుడే ఈ కలి యొక్క ప్రభావం ప్రారంభమైంది. కానీ అంతకుముందు రాక్షసులుగా వేరే ఉంటే వాళ్ళని వధించాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభావం పడినటువంటి వాళ్ళందరినీ వధించాలంటే ఇంకెవరు ఉండరు, అదే అంటాడు కృష్ణుడు. అందుకని ఆయన మంత్రజాలం అనేటువంటి మెథడ్లో దీన్ని యూటిలైజ్ చేశాడు కలిని. ఈ కలి అనేటువంటి వాడు వాడు రాక్షసుల్లా ఒక పర్సన్లా ఉండడు, కానీ అవసరమైనప్పుడు ఒకడి ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాడు. అది వాడు చేసేటువంటి పని. చేసే సమాజంలో కొందరిని నెగటివ్ వైపు తర్వాత వాళ్ళని పాడు చేయడం అంటే వాళ్ళ మనస్సుల్ని కలుషితం చేయడం. చేస్తే వాళ్ళ ప్రవర్తన సమాజానికి వ్యతిరేకమైన ప్రవర్తన వాళ్ళు చేస్తుంటారు. అలా వాళ్ళని తయారు చేయడం, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలి చేస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా పడినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ కలి అనేటువంటి వాడి యొక్క రిప్రజెంటేటివ్గా తయారవుతారు. ఇదే మనకి మంత్రజాలం పురుషమేధం అనేటువంటి నవల్లో మాస్టర్ గారు చాలా వివరంగా చూపించారు మనకి. అంటే కృష్ణుడు దీన్ని ఏం చేశాడో అయినప్పటికీ వాళ్ళకి ఇంకోవైపు నుంచి కలి ఏం చేశాడు, కృష్ణుడు శరీరం వదిలేయగానే కలి విజృంభించాడు. అలాగే ఆ లక్షణాలన్నీ కూడా బాగా పెరిగాయి ప్రజల్లో. దానివల్ల ఏమవుతుందంటే పరస్పరత్వం కాస్త చెదిరిపోతుంది. ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళు కాంపిటీషన్ రెండు ఉన్నాయి. ఒకటి కోఆపరేషన్, ఇంకోటి కాంపిటీషన్. కోఆపరేషన్ పరస్పరత్వం అనేటువంటిది దైవ లక్షణం. ఇది సృష్టిలో చక్కగా హాయిగా అందరికీ సుఖంగా ఉండేటువంటి లక్షణం కోఆపరేషన్. ఇది మన శరీరంలో ఉన్నటువంటి భాగాల మధ్యలో కూడా అంతే. మన శరీరంతో మనం ఉన్నప్పుడు మనం బాగా ఎప్పుడు ఉండగలం అంటే మన శరీరంలో అన్ని భాగాలు కూడా సమంగా పనిచేస్తూ కోఆపరేషన్తో ఉన్నప్పుడే కదా. ఆ కోఆపరేషన్ అనేటువంటిది పనిచేస్తే భాగాలు సమన్వయం అనేటువంటిది ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్యలో సమన్వయం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ సమన్వయం అనేటువంటి చెదిరిపోయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్యలోనూ అలాగే మన ఈ శరీరాన్ని నడిపించేటువంటి ప్రాణశక్తికి భౌతిక శరీరానికి ప్రాణ శరీరానికి మధ్యలోనూ ఈ సమన్వయం అనేటువంటి చెదిరినప్పుడు మనకి ఆరోగ్యం అనేటువంటి చెదిరిపోతుంది. ఇదే సమాజానికి కలిగినప్పుడు సమాజం యొక్క ఆరోగ్యం పాడవుతుంది. వ్యక్తి యొక్క ఆరోగ్యం పాడవుతే వ్యక్తికి ఎలా అవుతుందో సమాజం యొక్క ఆరోగ్యం పాడితే సమాజం మొత్తానికి వ్యాధి సోకినట్టు అవుతుంది. దానివల్ల ప్రమాదం మానవ జాతి యొక్క మనుగడకే. అలాంటిది చేసేటువంటి వాడుగా ఈ కలి కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు.
అదే మన పురుషమేధంలో పరీక్షిత్తు పరిపాలన. పరీక్షిత్తుని ధర్మరాజు పాండవుల్లో జ్యేష్ఠుడు. ఆయన పరిపాలన చాలా ధర్మం దాంతో కూడినటువంటి పరిపాలన. ఆయన పరిపాలనలో కలి ప్రవేశం అంత తేలిక కాదు వాడికి. కానీ క్రమంగా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది. ఇక కలి బలం పుంజుకున్నాడు. కలియుగమే కృష్ణ నిర్యాణం జరిగింది కాబట్టి. అప్పుడు కృష్ణుడు లేడు కదా. ఇప్పుడు పాండవులు కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా స్వర్గారోహణకి వెళ్ళిపోయారు అని ఈ కలి ప్రవేశం అనేటువంటిది కూడా దీని గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసినటువంటిది వాయవ్య దిశల్లో మన దేశానికి గాంధారం అనేటువంటిది రాజ్యంలో మనం రోజు చెప్పుకుంటున్నాం నవల్ల. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసి అక్కడి నుంచి ఈ భరతఖండంలో ఉన్నటువంటి యువకులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళందరినీ కూడా అక్కడ రప్పించి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని చెదరగొట్టడం అనేటువంటిది ఇవన్నీ కూడా అలా వచ్చాయి. అదే విధంగా ఒక జాతికి సంబంధించినటువంటి మానవుల్ని మనం మీకు చేసి ఒక చోట అప్పుడు పరీక్షిత్తు రాజుగా ఉన్నాడు. పరీక్షిత్తు మళ్ళీ ధర్మరాజు యొక్క లక్షణాలతో చిన్నప్పటి నుంచి ధర్మరాజు యొక్క శిక్షణలో పెరిగాడు. పరీక్షిత్తు అర్జునుడికి మనవడు, అభిమన్యుడు కొడుకు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ధర్మరాజు యొక్క రక్షణ పెంపకంలో పెరిగాడు. అందువలన దైవభక్తి, ముఖ్యంగా కృష్ణుడి యందు సంపూర్ణమైనటువంటి భక్తి, ఆ ధర్మము యందు సత్యమునందు పూర్తిగా నమ్మకము, దాని యొక్క దీక్ష, వీటితో పెరిగాడు. అందుకని ధర్మరాజు తర్వాత ఈ మొత్తం సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించి కలి ప్రభావం నుంచి రక్షించడం అనేటువంటి బృహత్తరమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అది పరీక్షిత్తు మీద ఉందన్నమాట. అందుకనే శ్రీకృష్ణుడు కూడా పరీక్షిత్తుని ఎప్పటికప్పుడు బలోపేతం చేశాడు. బలోపేతం అంటే మామూలు ఫిజికల్ బలం అనే కాదు, అతని యొక్క ఆత్మశక్తికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ వేసినటువంటి అస్త్రంతో వాడిని నశించిపోకుండా రక్షించాడు. అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే అతను ఆ తల్లి యొక్క మనస్సు ద్వారా కృష్ణ భక్తి అనేటువంటిది అతనికి ఏర్పడింది, భగవద్భక్తి అనేటువంటిది. అందుకని ఆ అస్త్రబాధతో ఉన్నప్పుడు ఆ భగవంతుని వేడుకున్నాడు. కృష్ణుడు సూక్ష్మమైనటువంటి రూపంలో వెళ్ళి వాడిని ఆ బ్రహ్మాస్త్ర బాధ నుంచి రక్షించాడు. అందుకని వాడు పుట్టుకతోనే గర్భం నుంచి ఎలా ఉన్నాడు, అందుకని పుట్టుకతోనే అటువంటి దాంట్లో పెరిగాడు వాడు. అందుకని అతనికి పరీక్షిత్తుకి పట్టాభిషేకం అవడానికి ముందు ఆయన జన్మదినం నాడు కృష్ణుడు వచ్చాడు. అప్పుడు ఇంకా భౌతికంగా ఉన్నాడు ఆయన. అతను కోరుకున్నాడు కృష్ణుడి యొక్క దర్శనం అవ్వాలి, ద్వారకి వెళ్ళి కృష్ణుడు దర్శనం చేసుకోవాలి అనుకుంటుండగానే కృష్ణుడు అక్కడికి వచ్చాడు. జన్మదినం నాడు పురుషమేధంలో అనుకుంది. ఆ రోజు నేను నీకు వరం ఇస్తున్నాను ఈ జన్మదినం నాడు అన్నాడు కృష్ణుడు. ఏమిటంటే ధర్మరక్షణం చేయాల్సి వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నీ ద్వారా నేనే అవతల వాళ్ళకి కనిపిస్తాను, నేనే పనిచేస్తాను, ఎదటి వాళ్ళకి నీలో నేనే కనిపిస్తాను అని వరం ఇచ్చాడు. విచిత్రమైన వరం. అది ఎలా ఉంటుంది, అవతల వాళ్ళకి తనలో ఆయనలా కనిపిస్తాడనేటువంటి అతనికే తెలియదు. అటువంటి వరం ఇచ్చాడు. అది పరీక్షిత్తు పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజల్లో అందరూ కూడా ఎలా ఉన్నారు, ప్రజలకి ఎక్కడెక్కడ ఎలా ఉంది అని ఆయన దేశం అంతా కూడా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఈ కలి ప్రభావం అనేటువంటిది బాగా ఇచ్చేసినటువంటి వాడు బర్బరుడు అనేటువంటి వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాడు అక్కడ ఒక చోట జనాన్ని అందరినీ కూడజేసి మీరు ఆ
కృష్ణుడు దేవుడు అన్నారు, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను గోవధ చేస్తాను, ఆవుని ఎద్దుని చంపుతాను మీ అందరి ఎదురుగుండి మధ్యలో. నిజంగా ఉన్నట్లయితే భగవంతుడు దిగి వచ్చి మరి దాన్ని ఆపాలి కదా, ఆపలేడు. ఇదంతా కూడా ఉట్టి మాయ, అబద్ధం అని నిరూపిస్తాను అని వాడు. ఈ ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళలో భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి ఏమవుతుంది, కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే, వాడు అలాంటి దుష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వీళ్ళు 100 మంది ఉన్నా సరే వాడిని ఆపలేరు. ఎందుకంటే ఒకళ్ళ మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల. అది జరిగేటువంటిది. కలియుగ ప్రభావం అలా ఉంటుంది. అందుకని అక్కడ గుమికూడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కానీ వాడిని ఆపలేకపోతున్నారు. వాడు ఒక్కడే ఉన్నాడు కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఆపలేకపోతున్నారు. అప్పుడు వాడు ఇంకా ఆవుని చంపుతానని ఎద్దుని చంపడానికి అప్పటికే ఆ ఎద్దుని గట్టిగా తన్ని కింద పడేసాడు. ఇంకా వాడు చంపడం అనేటువంటి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పరీక్షిత్ అక్కడికి వెళ్ళాడు. ఆయన రథం నుంచి దూకి ఎదురొచ్చి వాడిని ఇలా చూశాడు. ఒక్కసారి పరీక్షిత్తుని చూశాక వాడు అంతా అప్పటిదాకా ఆర్భాటంగా కత్తి తీసుకుని వాడిని చంపుతాననేటువంటిది వాడు కాస్త స్తంభించిపోయాడు. పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు వీడిలా చేశాడని. అంటే కృష్ణుడు ఇచ్చినటువంటి వరం అప్పుడు పనిచేసింది. వాడు ఎప్పటిదాకా ఏమనుకున్నాడు, కృష్ణుడు లేడనుకున్నాడు కదా, శరీరం వదిలేశాడు, కృష్ణ నిర్యాణం అయిందని కదా వాడు, ఇంకా నాకేం ఎదురేం లేదనుకున్నాడు. కానీ ఇప్పుడు పరీక్షిత్తు కాకుండా కృష్ణుడే కనిపించాడు వాడికి పరీక్షిత్తులో. అది వాడికి దాంతో వాడు భయపడిపోయాడు. చతుర్బాహువులతో 4 భుజాలు ఇవన్నీ కృష్ణుడి ఆకారం అంతా కనిపించింది వాడికి. అది కృష్ణుడు ఇచ్చిన వరం. అప్పుడు వాడు అంత ఆర్భాటం చేసిన వాడికి కాస్త వాడు దిగ్భ్రాంతి చెంది శరణాగతులయ్యాడు. అప్పుడు మళ్ళీ పరీక్షిత్తుగా చేసి, నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఉన్నావంటే నేను అసలు వాడిని నేను చంపేస్తానని పరీక్షిత్తు కత్తి తీస్తే వాడు పాదాల మీద పడి క్షమించు, రక్షించు అని శరణు పెడితే అప్పుడు చెప్పాడు వాడు, నేను ఏ వంశంలో పుట్టానో ఆ వంశం యొక్క లక్షణం ఏంటంటే శరణ పొందిన వాడిని చంపడం అనేటువంటి చేయం మేము, కానీ నువ్వు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అని శాసించాడు. అప్పుడు వాడు కొన్ని ప్రదేశాలకి అవి అక్కడ ఉండేట్టు నాకు అవకాశం ఇయ్యి, దేశం అంతా మిగిలిన చోటుకి నేను చేయకుండా అంటే ఆ కొన్ని ప్రదేశాలు ఏమిటో కూడా ఇచ్చారు మరి పురుషమేధలు. అవే ఇప్పుడు మనకి ఈ కలియుగ ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది దానికి. అది ప్రారంభంలోనే అట్లా ఉంది, తర్వాత ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు మహాత్ముల రూపంలో మళ్ళీ తర్వాత రక్షించే వాళ్ళలో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తే పనిచేస్తుంది. ఉదాహరణకి శివాజీ, కృష్ణదేవరాయలు అలాంటి పరిపాలకులు మనకు ఆ సమయంలో రాకపోయి ఉంటే ఈ పాటికి మనందరం కూడా ఎలా ఉండేవాళ్ళో తెలియదు. అలాంటి సమయాల్లో వాళ్ళ ద్వారా, పరీక్షిత్ ద్వారా ఎలా అయితే స్వామి పనిచేశాడో అలాగా ఆ పరిపాలకుల ద్వారా ధర్మాన్ని మళ్ళీ రక్షించడం అనేటువంటిది చేయడం జరిగింది. ఇటీవల కాలమేగా, కొన్ని 100 సంవత్సరాల కిందటే అది. అలా ఎప్పటికప్పుడు ఈ కలియుగం యొక్క కలిధర్మం అనేటువంటిది బాగా పెరుగుతూ ఉండడం. ఈ పెరిగిన దానికి ఇంకో ఉదాహరణ ఇది రీసెంట్గా జరిగినటువంటిది. అంటే గత 25 సంవత్సరాల కిందట, అంటే ఈ శతాబ్దం ప్రారంభం కంటే కొంచెం ముందు ఒక పెద్ద సమ్మిట్ మీటింగ్ జరిగింది. ఈ కలి ప్రభావంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అమెరికా దేశంలోనూ, ఇంగ్లాండ్ దేశంలోనూ, ఇజ్రాయెల్లో, తర్వాత కొన్ని దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది, అంటే ఆ దేశంలో అందరూ కాదు, సామాన్య ప్రజలు కాదు, దాంట్లో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అన్ని దేశాల మీద చేస్తారో అలాంటి వాడు కొంతమంది కలిసి
ఒక రహస్యమైనటువంటి సమావేశం చేసి అందులో వాళ్ళు తీర్మానం చేసుకుంది ఏమిటంటే ఈ భూమి మీద 7 బిలియన్స్ అప్పుడు జనాభా ఉన్నటువంటిది ఇప్పుడు ఇంచుమించుగా అలా 7 బిలియన్స్ ఉన్నారు ఇప్పుడు. కానీ మనం హాయిగా అంతటినీ అనుభవిస్తూ మనం సుఖంగా ఉండాలంటే 2 బిలియన్స్ మాత్రమే ఉంటే మనం హాయిగా మనకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా భూమి మీద అన్ని దేశాల్లో వ్యాపించి మనం బాగా హాయిగా ఉండొచ్చు. మరి మిగిలినటువంటి 5 బిలియన్స్ ఏమవ్వాలి అని అడిగారు సమావేశంలో. దే షుడ్ డిజపియర్ ఫ్రమ్ దిస్ ఎర్త్ అన్నాడు వాడు చీఫ్. వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి జనాభా 7 బిలియన్స్లో 2 బిలియన్స్ ఉండి మిగతా 5 బిలియన్స్ భూమి మీద నుంచి డిజపియర్ అయిపోవాలి అన్నాడు. మనందరం అందుకోసం వర్కౌట్ చేయాలని చెప్పాడు అది సమావేశంలో. అంటే ఎంత రాక్షసమైనటువంటిది. అంటే మనం బాగుండడం కోసం ఇప్పుడు ఉదాహరణకు ఇంతమంది జనాభా ఉన్నారనుకోండి ఊళ్ళో, అప్పుడు ఏమంటే సంపద ఇవి అన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. అలా కాకుండా ఇందులో కొద్ది మంది మాత్రమే ఉంటే ఈ సంపద అంతా వాళ్ళకే వస్తుంది కదా. అందుకని మిగిలినటువంటి వాళ్ళందరినీ ఎలాగో అలాగా లేకుండా లేపేయాలి. అంటే ఎలాంటిదో అదనమాట వాడు చేసింది. అలా ప్రపంచం మొత్తం అలా చేయాలి. భూమి అంతా భూమండలం మీదంతా జనాభా అంతా అలా చేయాలని చెప్పి వాళ్ళు సమావేశం అన్నమాట. వాళ్ళంతా కలిసి ఎంతమంది ఉంటారు? 200 మంది కూడా ఉండరు. ఆ 200 మంది భూమి మీద ఉన్నటువంటి ఇంతమంది జనాభాని 7 బిలియన్స్ 2 బిలియన్స్ తీసుకురావడం కోసం ప్రణాళికలు వేశారు. మరి అది రాక్షసత్వమే కదా, మరి కలి యొక్క ప్రభావం కదా. వాళ్ళు రకరకాలైనటువంటి ప్రణాళికలు వేశారు. అసలు మనకి అంతుపట్టవు. ఏ రకంగా నాశనం చేయాలనేటువంటివి ఎన్నో ప్రణాళికలు వేశారు. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. అవి చాలా రహస్యమైనటువంటి లెవెల్ జరుగుతాయి. అది వాళ్ళు చేసినటువంటి ఒకానొక ఆ ప్రణాళికల భాగమే కోవిడ్ అనేటువంటి దాన్ని సృష్టించడం. అంటే అణుయుద్ధం అలాంటి యుద్ధాలు వస్తే కూడా చాలామంది నశిస్తారు. కానీ అంతకంటే భయంకరమైనటువంటి విధంగా తొందరగా చాలామంది నేను తీసేయాలి అనేటువంటి ఒక ప్రణాళికలో భాగం కోవిడ్ అనేటువంటిది. 2005లో సునామీ వచ్చింది మనకి తమిళనాడులో సముద్రం దగ్గర. అది కూడా వాళ్ళు క్రియేట్ చేసింది. ఆ సునామీ అనేటువంటిది, భూకంపాలు అనేటువంటిది ఎక్కడ కావాలంటే అక్కడ భూమి మీద వచ్చేట్టుగా చేసేటువంటి ఒక వ్యవస్థ కూడా తయారు చేశారు వాళ్ళు. అది చాలా రహస్యమైనటువంటి చోట పెట్టారు దాన్ని పెద్ద సెక్యూరిటీతో పెట్టి ఎవరికి తెలియకుండా ఎవరు రావడం వీలు లేకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఈ దుష్టమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి. ఇదిగో ఇప్పుడు బలానా చోట సునామీ వచ్చేట్టు చెయ్యి అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్టలేషన్స్లో దాన్ని సరిగ్గా ఎక్కడికి రావాలో పాయింట్అవుట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఈ భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వర్క్ చేస్తే ఎక్కడ కావాలో అక్కడ సునామీ తెప్పించవచ్చు. సునామీ వస్తే ఎన్ని వేల మంది, లక్ష మంది చచ్చిపోతారు. అది కావాలి వాడికి. అంటే వాళ్ళు ఎక్కడో ఉండి కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఏ పార్ట్లో అయినా ఉన్నట్టుండి ఆ న్యూక్లియర్ బాంబింగ్ చేయాలన్నా చేయగలరు, ఏదైనా చేయగలరు. అట్లా డెవలప్ చేశారు. ఈ భూమికి ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏం కాకుండా ఉండడానికి సముద్రంలో అండర్ గ్రౌండ్లో వాళ్ళకు పెద్ద సిటీ కట్టుకున్నారు. వాళ్ళు లోపల అండర్ వాటర్ సిటీస్ కట్టుకున్నారు. ఎవరికి తెలుసు? ఎవరికి చాలామంది తెలియదు. కానీ ఇవన్నీ కనిపెట్టి చూస్తూ ఉంటారు ఎవరు? పరమ గురువులైనటువంటి వాళ్ళు, మాస్టర్స్ తెలిసేది. వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ కర్మఫలం కూడా ఉంది కదా, కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అది పూర్తిగా కొంచెం ఎక్కువ మితిమీరుతున్నప్పుడు పూర్తిగా నశించేసా వీళ్ళు చేశారంటే అప్పుడు దీన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలో అప్పుడు డివైన్ ఫోర్సెస్ వాళ్ళ ద్వారా పనిచేసి ఇవి అవుతూ ఉంటాయి. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓసారి ఒక పెద్ద వినాశనాన్ని వాళ్ళు తలపెట్టి ఈ భూమి మీద తెల్లారేటప్పటికి మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా చాలా పార్ట్స్ రెడీ చేశారట. మొత్తం వాళ్ళంతా సిద్ధం చేశారు ఒక ప్రణాళిక. ఎక్కడెక్కడ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయి ఒకేసారి చాలా దేశాలు చచ్చిపోవాలని అంతా రెడీ చేశారు.
అంతా రెడీ చేసి చాలా సీక్రెట్గాను. ఈ లోపల ఏమైందో మరి భగవత్ ప్రణాళిక అది. ఓవర్ నైట్ ఒకరోజు రాత్రి వీళ్ళు చేసిన ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా పనిచేయకుండా మానేసి ఎందుకు జరిగే వాళ్ళకి అర్థం కాలే. మొత్తం ఇంక వాళ్ళు ఏం చేయడానికి వీలు లేకుండా పూర్తిగా అవన్నీ కూడా పనిచేయకుండా పనికి మాలినగా అది ఎలా జరిగింది అంటే అది దైవశక్తి పనిచేస్తూ ఉంటుంది. అది ఈ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేసి అప్పటికప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళు తమ యొక్క ఆ పవర్తో ఆ శక్తితో దీన్ని యూటిలైజ్ చేస్తారు. అది ఎవరికి అంతుపట్టేది కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చెప్పినా ఎవరు నమ్మలేరు. అంటే కలి ఎలా చేస్తాడో, ఆ కలి యొక్క ప్రభావంతో జాతిని నశింపజేయడానికి ఎలా చేస్తాడు అనేటువంటిది. కానీ ఇది తెలిస్తే భయపడిపోవడం అనేటువంటిది ఉపయోగం లేదు. అందుకని ఆ ప్రభావం అనేటువంటి తగ్గాలంటే మనందరం ఏం చేయాలంటే, మనం కూడా మన మనసులో అందరి యందు ఉన్నటువంటి సద్భావన పెంచుకోవాలి. అందరి యందు మన అందరితో కోఆపరేషన్, అందరితో కలిసి మెలిసి ఒక మంచి విధంగా మానవ జాతికి ఎలాగంటే అదే మనం మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ముఖ్యంగా సర్వీస్ అనేటువంటి దాంట్లో ఒకటి ఆరోగ్యము ప్రధానమైనటువంటిది. దానికి సంబంధించినటువంటి సర్వీస్ ఇచ్చారు. అలాగే రెండోది చాలామంది చాలా చోట్ల చేస్తున్నటువంటిది నారాయణ సేవ, ఆహారం అనేటువంటిది. ఆహారము ఆరోగ్యము ఈ రెండు అందరికీ సమకూర్చడం కోసం కలిసిమెలిసి పనిచేసేటువంటివి. అది ఎంతగా పెరిగితే అంతగా అది న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది. అందుకని అటువంటి కలి యొక్క ప్రభావం కలియుగంలో చివరి దగ్గరికి వచ్చేప్పటికీ వర్ణ వ్యవస్థ అనేటువంటిది చెదిరిపోయి అప్పుడు పరిపాలించేటువంటి వాళ్ళు క్షాత్ర ధర్మం అనేటువంటి దాని నుంచి కాకుండా వేరే ధర్మం అంటే శూద్ర ధర్మం అంటే సమాజానికి అంతటికి కూడా బేస్గా ఉండవలసినటువంటిది. వాళ్ళు అదిలేసి వాళ్ళ పరిపాలకులుగా వచ్చారనుకోండి, అంటే ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోటి చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాడు జన్మతః వాడు ఇంజనీర్ అవ్వాల్సినటువంటి వాడిని బలవంతాన్ని తల్లిదండ్రులు డాక్టర్స్ కాబట్టి వాడిని తీసుకెళ్ళి డాక్టర్ చదివించారనుకోండి, చదివిస్తే బలవంతంగా డాక్టర్ చదివాడు, డిగ్రీ వచ్చింది, కానీ వాడు డాక్టర్ అవుతే ఏమవుతుంది? వాడి బై బర్త్ వాడికి ఇంజనీరింగ్ వాటిలో ఉన్నటువంటిది తీసుకొచ్చి డాక్టర్లుగా చేస్తే వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళ వల్ల చాలామందికి పేషెంట్స్కి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎవరికి ఏది సహజంగా వస్తుందో వాడిని దాంట్లో రానివ్వాలి. అందరూ డాక్టర్స్, అందరూ ఇంజనీర్సు, లేకపోతే అందరూ చేసేటువంటి వాళ్ళు అలా చేసే సమాజం ఇల్ బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు ఎలా ఉంటుందంటే కార్మికులారా ఏకం గండి అని ఒక పెద్ద నినాదం చేసి కార్మికులందరూ ఒకటైపోవాలట. అది ఎలాంటిదంటే మాస్టర్ గారు చెప్పారు, ఒక ట్రైన్లో ఒక రైల్లో జనం ఎక్కిన తర్వాత వాళ్ళ లగేజీలు ఉంటాయి కదా, వాళ్ళ సూట్ కేసులన్నీ ఒక రైలు పెట్టలోను, వాళ్ళ బెడ్డింగ్లన్నీ ఒక రైలు పెట్టలోను, వాళ్ళందరూ ఒక రైలు పెట్టలోను ఎక్కిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. సమాజం ప్రతి ఒక్కడం మనకు సంబంధించిన లగేజ్ మన దగ్గర పెట్టుకుంటాం ఒక ట్రైన్ ఎక్కినప్పుడు. అలా కాకుండా రేపు ఎవడో వాడు రైల్వే మినిస్టర్ అనుకోండి, మనం చూసాంగా అలాంటి వాడు రైల్వే మినిస్టర్ అయితే ఒక్కోసారి ఏమవుతుందో అలాంటి పిచ్చి అని చేస్తాడు. ఈ రైల్లో ఎక్కేటువంటి వాడు లగేజ్ అంతా రైల్లో మీరందరూ ఎక్కండి, మీ లగేజ్ అంతా వేరే, మీ లగేజీలో కూడా ట్రాలీస్ ఒక దాంట్లోనూ మీ ఇలాంటి ఒక దాంట్లో పెట్టాడు అనుకోండి, వాడు అది ఎంత ఫూలిష్గా ఉంటుందో అలాంటి ఫూలిష్ అన్నీ చేస్తారన్నమాట సమాజంలో. అందువలన వాడు పొలం దున్నేటువంటి వాడు, పండించేటువంటి వాడు అందరూ కూడా వదిలేసి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయారనుకోండి. ఇక మనం పొలం దున్నేవాడు, పండించేవాడు లేకుండా చేశారనుకోండి, అప్పుడు వాడేం చేస్తాడంటే ఇగో మీకు ఆహారం మేము సప్లై చేస్తామని బయట నుంచి వాడు సప్లై చేస్తారు. ఎవరైతే
జనాన్ని పూర్తిగా చేద్దాం కూడా వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళు సప్లై చేస్తారు. అప్పుడు మనం అవి తినాల్సి వస్తుంది. అది కలి చేసేటువంటి పని. అందుకని కలి యొక్క ప్రభావం అనేటువంటిది బాగా ఎక్కువగా జరుగుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటిది. అన్ని రంగాల ద్వారా అంటే భూముల్ని, వ్యవసాయ భూముల్ని పాడు చేయటం, ఆరోగ్యం కోసం మందులు వాడుతుంటే వాటి ద్వారా కూడా మనల్ని అనేక రకాలుగా ఇది చేయటం, అనేక ప్లాన్స్ వాళ్ళందరూ చేస్తారు. జనాభా తగ్గాలంటే ఒకదాంతో దగ్గర కదా. ఉదాహరణకి షుగర్ వస్తుందనుకోండి, అది కంట్రోల్లో ఉండదు. ఏం చేసినా ఏ మందులు వేసుకుంటున్నా వాళ్ళు కనిపెట్టిన మందులు ఉన్నాయి, రోజు వేసుకోక్కర్లేదట. వారానికో 10 రోజులకో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే. ఈ మధ్య కొత్తగా వచ్చింది షుగర్, డయాబెటీస్. పాపం మీరు రోజు మందులు వేసుకోవడం, రోజు వేసుకోవడం అక్కర్లేదు. వారానికి ఒకసారి ఒక ఇంజక్షన్ చేయించుకుంటే చాలట. ఇంకోటి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఉంటుంది, నిజంగానే ఉంటుంది, 100%. వచ్చేసింది అది నిజంగానే. వారానికి ఒక రోజు ఇంజక్షన్ చేయించుకుంటే షుగర్ నార్మల్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది, టెస్ట్ చేయించుకున్నా. అప్పుడు ఏమవుతుంది, చాలామంది అమ్మయ్య ఇది చాలా సౌకర్యంగా ఉంది, పైగా అలా కంట్రోల్లో ఉంటుంది, మీరు ఏం తిన్నా తినచ్చు, ఎలా ఉన్నా ఉండొచ్చు. అది కూడా ఉంది దానికి. మీరేమి స్వీట్ తినక్కర్లేదు, స్వీట్ తినకూడదు, ఇలాంటివి నిబంధనలు కూడా అక్కర్లేదు. మీరు హాయిగా తినదలుచుకుని తినచ్చు, ఎలా ఉండొచ్చు. ఒక్క ఇంజక్షన్ చేసుకుంటే వారానికి ఒకసారి చాలు. ఆ వారానికి ఒకసారి చేయించుకున్నటువంటి ఇంజక్షన్ వల్ల అది ఎంతటి ప్రమాదకరమైనటువంటి ఇంజక్షన్, షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. అది ఒకటే మనకు కనబడకుండా చేస్తుంది, కానీ మన శరీరంలో కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఏ 70 years 80 years జీవించడానికి వీలైనటువంటిది మనకి ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళం మ్యాక్సిమం 50 years కంటే మనం జీవించాం. అది జరగబోయేది ఆ ఇంజక్షన్ చేయించుకుంటే. ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది షూర్ ప్రూవ్, ఇది కూడా ప్రూవ్ అయింది. ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేటువంటిది ఆల్రెడీ ప్రూవ్ చేసి బయటకు వచ్చింది. అయినప్పటికీ అవన్నీ పోతే పోయిన పర్వాలేదు, కానీ ఇది హాయిగా ఉందిగా, మనం తిన్నాం, మనం హాయిగా అన్ని చేయొచ్చు. మనం స్వీట్స్ తినచ్చు, మనం ఐస్ క్రీమ్ తినచ్చు, మనం కూల్ డ్రింక్స్ తినచ్చు, మనం అన్నీ చేయొచ్చు. ఏమిలో వారానికి ఇంజక్షన్ చేయించుకుంటే చాలు, రోజు మందులు కూడా వేసుకోక్కర్లేదు అనేటువంటిది. అంటే ఎంతమందికి బ్రెయిన్ వాష్ అవుతుంది మనకి. కానీ ఇంతమంది చాలా అర్లీ ఏజ్లో చనిపోతారు అనేటువంటిది కూడా సత్యం, దాని వెనకాల ఉంది. అది రాబోతుంది. ఇటువంటి పనులు జరుగుతాయి. కలి యొక్క ప్రభావం వల్ల ఎన్ని రకాలు ఉంటుందో అసలు మనం ఊహించలేము. అది కలియుగంలో జరగబోయేటువంటిది మానవ జాతికి. అందుకని ఇక్కడ అది చెప్పాడనమాట. అలాగే ఇలాంటివి బాగా ఎంతగా ఎక్కువైపోతే అప్పుడు విష్ణుమూర్తి కల్కి అని పేరు అవతారం ఎత్తి అధర్మమును అణచి ధర్మమును స్థాపించును. అంటే మళ్ళీ కృతయుగానికి రెడీ చేసి కృతయుగం స్టార్ట్ చేస్తాడనమాట. అది జరగబోయేటువంటిది. చెప్పుకోవాలి, తాత్పర్యం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అందుకని ఈ తాత్పర్యం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అదే మనకు జరిగింది. ఈ తాత్పర్యం జరిగింది. కలియుగమున బ్రాహ్మణులు దైవభక్తి లేని వారై, అంటే దైవభక్తి అంటే ఏమిటంటే, దైవభక్తి అంటే మనం ఎన్నిసార్లు దేవాలయానికి పెడుతున్నాము, లేకపోతే ఎన్నిసార్లు తిరుపతి వెళుతున్నాము, ఎన్నిసార్లు ఇది చేస్తున్నాము అంటే ఇదంతా కూడా దైవభక్తేనా అంటే, భక్తి, భయము, భక్తి అనేటువంటివి మనం చెప్తుంటారు. భయభక్తులు ఉండాలని, దైవం అంటే భయభక్తులు ఉండాలని. భయం ఎందుకు ఉంటుంది అంటే, మనం చేయకూడని పని చేసి దాన్ని భగవంతుడు సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడే భయం ఉంటుంది. భక్తి అంటే కూడా, భక్తి అంటే అర్థం ఏమిటి? అన్కండిషనల్ లవ్, ఏ కారణము లేకుండా అందరి యందు ప్రేమగా ఉండడం అనేటువంటిది అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తి కింద లెక్క. అందుకని దైవభక్తి అనేటువంటిది, దైవము అంటే అంతటా ఉండి అందరినీ నడిపించేటువంటి శక్తే దైవం. దాని యందు భక్తి లేకపోవడం అంటే ముందు అసలు అది ఉంటుందని యాక్సెప్ట్ చేయకపోవడం. తర్వాత భక్తి అనేటువంటి పేరుతో మనకి ఏం ప్రయోజనం ఉంటుందో భగవంతుని మనం ఆరాధించినా కూడా, అదే మనం చూసేది, మనం ఎందుకు వెళ్తాం అన్నిసార్లు టెంపుల్ కంటే
మనకి అన్నీ కలిసి రావడం కోసమో లేకపోతే మనం అనుకుని జరగడం కోసమో ఇలా ఏదో కండిషన్ అనేటువంటిది దానికోసం మనం వెళ్ళామనుకోండి, రోజు మనం దేవాలయానికి వెళ్ళాము, మనం పూజలు చేయించాలంటే మనం చాలా పూజ చేస్తాం. ఇవన్నీ కూడా భక్తి అంటే రోజు మనం నారద భక్తి సూత్రాలు అని చెప్పారంటే ఇవన్నీ భక్తికి ప్రిపరేషన్ తప్ప ఇది భక్తి కాదు. భక్తి అనేటువంటిది ఏమిటో డైరెక్ట్గా చెప్పారు అందులో. అందుకని ఈ కలియుగంలో ఉన్నటువంటి ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ ధర్మం అనేటువంటిది దాని ప్రకారం ప్రవర్తించవలసిన వాళ్ళకి ముందు దైవభక్తి అనేటువంటిది లేకుండా పోతుంది. అంటే దైవము భగవంతుడు ఆయన యొక్క ప్రణాళిక ఆయన నడిపిస్తాడు అనేటువంటిది లేకుండా ముందు ఎవరికి జరుగుతుందంటే ఎవరైతే సమాజాన్ని నడిపించవలసినటువంటి వాళ్ళుగా అడ్వైస్ చేయవలసినటువంటి వాళ్ళగా ఉంటారో వాళ్ళే ముందు వీటికి గురవుతారు. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి వాళ్ళ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. ఎందుకనంటే దీనికి ఒకలా చెప్పాడు భగవద్గీతలో, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడు అంటే ఎవరినైతే అందరూ కూడా ఇతడు మనకి పెద్ద ఆ ప్రకారం మనం నడుచుకోవాలనుకుంటామో ఎవరిని చూసి అటువంటి వాడు ఎలా ఆచరిస్తాడో శ్రేష్ఠుడైనటువంటి వాడు తత్తదేవ ఇతరో జనః అన్నాడు. మిగిలినటువంటి వాళ్ళు దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని ఉదాహరణగా తీసుకుని ఆ రకంగా ఫాలో అవుతారు. ఇది కూడా ఒక లా, అది ధర్మం. ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తండ్రి తల్లి వాళ్ళు ఎలా ఆచరిస్తారో పిల్లలు కూడా క్రమంగా అవే నేర్చుకుంటారు. ఎందుకనంటే పెద్దలైనటువంటి వాళ్ళు కుటుంబానికి తల్లిదండ్రులు కదా, లేదా తండ్రులు తాతలు. ఆ కుటుంబంలో పెద్దలైనటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో ఏ రకంగా ఆచరిస్తారో ఆ రకంగానే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, అనుసరిస్తారు. అందుకని యద్యత్ ఆచరితే శ్రేష్ఠ, శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళు అంటే ఎవరిని చూసైతే ఎవరైతే మిగతా వాళ్ళని డైరెక్ట్ చేయగలరో అటువంటి వాడు ఏ రకంగా ప్రవర్తిస్తారో తత్తదేవ ఇతరో జనః, మిగిలినటువంటి వాళ్ళు దాన్నే అనుసరిస్తారు. సయత్ ప్రమాణం కురుతే ఏతత్ అంటే వాడు ఈ విధంగా ఆచరించేది ఏం చేస్తాడంటే ఇది ఆచరించని దానికి ప్రమాణం అవుతాడు. ఎగ్జాంపుల్ ప్రమాణం అంటే మన పరిపాలకుడుగా ఉన్నటువంటి వాడు ఆచరించాడు, లేకపోతే మనకి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించాడు అని మిగతా వాళ్ళకి ఉదాహరణపూర్వకంగా ఉంటుంది వాడి యొక్క ఆచరణ. లోకస్తదనువర్తతే, మిగిలినటువంటి వాళ్ళు దాన్నే అనువర్తతే కూడా నడుచుకుంటారట. ఇది శాశ్వత ధర్మాల్లో ఒకటే, అది సమాజ ధర్మంలో. సొసైటీలో మనకి ఆదర్శప్రాయుడు అనేటువంటి వారు ఎవరు? మనకు ఆదర్శప్రాయుడు అయినటువంటి వాడు రాముడిలాగా ధర్మం అనేటువంటి దాన్ని తప్పకుండా ఉన్నటువంటి వాడు, సత్యం అనేటువంటి వాడు. అలాంటి వాడు ఆదర్శప్రాయుడు అనుకోండి. అప్పుడు సమాజంలో చాలామంది ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే సమాజం బాగుంటుంది. అలా కాకుండా పక్క వాళ్ళని మోసం చేసి వాళ్ళకు ఉన్నటువంటివన్నీ దోచేసి లేదా తమ యొక్క దీనికోసమే అన్నీ మిగిలినటువంటి వాళ్ళందరినీ చేసి అలాంటి వాడు అనుకోండి, వాళ్ళు లీడర్ అనుకోండి, వాడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకని బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళ దైవభక్తి లేని వాళ్ళు అయితే ఏమవుతుంది, అప్పుడు యజ్ఞయాగాది కర్తవ్యులు మానేస్తారు చేయడం. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నమ్మకం చేయాల్సినటువంటి వాళ్ళు నమ్మకం లేదనుకోండి, వాళ్ళు యజ్ఞయాగాది కర్తవ్యులు అనేటువంటివి చేయడం మానేస్తారు. లేకపోతే చేసినా
వాళ్ళు సొంత ప్రయోజనం కోసం వీటి కోసం చేయడం తప్ప ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం చేయాలో దానికోసం చేయరు. అది పాడైపోతారు అన్నమాట. వాళ్ళే అలాగా అటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాడైపోయారో అలాగే తర్వాత పరిపాలకులైనటువంటి వాడు క్షాత్ర ధర్మం అనేటువంటి దాన్ని అవలంబించకుండా ఉన్నటువంటిది వాడు చెదిరిపోయిందనుకోండి, అప్పుడు పరిపాలకుడు కూడా ప్రజల యొక్క క్షేమం కోసం కాకుండా తమ ఒక వర్గం ఇలా తయారు చేసి తమ వర్గం వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ప్రజలందరినీ కూడా వాళ్ళని రాంగ్గా చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది అంతా సంపదను ప్రజల యొక్క సంపదనతోని కూడా కొల్లగొట్టుకునేటువంటి వాళ్ళు తయారనుకోండి. ఇలాగా కలియుగంలో జరిగేటువంటివి ఇలా జరుగుతాయి. అందుకని వాళ్ళేమో యజ్ఞయాగాది క్రతువులు చేయకుండా వేద మంత్రాలని మరిచిపోయి ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ ధర్మం అవలంబించవలసినటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు అవి చేయకుండా దైవం అనేటువంటి దాన్ని మరిచి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే మిగిలినటువంటి వాళ్ళది ఫాలో అవుతే ఆటోమేటిక్గా అందరినీ చెడగొట్టినట్టు అవుతుంది కదా. అందుకని వేద మంత్రాలని కూడా మరిచి, లేకపోతే వేద మంత్రాలని కూడా నేర్చుకున్నప్పటికీ దాని మీద నమ్మకం లేకుండా కేవలం దాన్ని వాటిని ఉపయోగించి తమ ప్రొఫెషన్గా అది కూడా ఒక ప్రొఫెషన్ చేశారనుకోండి, అప్పుడు మొత్తం దెబ్బతింటుంది. మరి అదే మనం చూస్తున్నాం. అంతకుముందు కాలంలో ఒక శతాబ్దం ముందు కిందటి శతాబ్దం మొదటి కాలంలో ఆ సమయంలో ఇంకా అప్పటికి ఇంత ఇదైపోలేదు. ఈ క్రమంగా ఏమవుతుంది, చాలాసార్లు జరుగుతుంది అలాగా మార్పు సమాజంలో. అది జరిగినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే చెడిపోతుందో వేద మంత్రాలు అనేటువంటివి అవి ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా ఈ మంత్రాలు ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ కూడా అందరికి హితం కోసం చేయడం కోసం తప్ప వ్యక్తిగతమైనటువంటిది కాదు. అలాంటి దాన్ని ఒక వ్యక్తిగతమైనటువంటి దీని కింద మార్చి ఒక ప్రొఫెషన్ కింద చేసి అలా చేసేప్పటికీ దానిలో ఉన్నటువంటి పర్పస్ అనేటువంటిది చెదిరిపోతుంది. అందుకని అలా వాళ్ళు చేసినట్టయితే అలా చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు తర్వాత అంటే దారిద్ర్య బాధ అనేటువంటిది కలుగుతుంది. అసత్య జీవితము అనేటువంటిది, అసత్యమైన జీవితం నడుపుతూ దైవంపై ధర్మంపై నమ్మకం లేక తిరుగుతుందరు. అంటే అందరిని నడిపించేటువంటి ఒక శక్తి ఒక అంతర్యామిత్వం ఉందని వాళ్ళకి నమ్మకం పోతుంది. ధర్మంగా ఉండాలి అనేటువంటి దాని మీద నమ్మకం పోతుంది. నమ్మకం పోవడం అంటే ఒక కన్విక్షన్ అనేటువంటిది ఉండదన్నమాట. ఉండకపోతే మనం ధర్మం ఏముందిలే మనకి ఎలా అయితే అడ్వాంటేజ్ ఉందో అదే ధర్మం అనిపిస్తుంది. అలాగే ఉదాహరణకి దేవాలయాల్లో అర్చన అనేటువంటిది వంశపారంపర్యంగా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్వీకులు సింపుల్ లైఫ్ గడుపుతూ నీడ్స్ని మాత్రమే సాటిస్ఫై చేసుకునేట్టుగా జీవిస్తూ స్వామి అర్చనలో ఉండేవారు. అలాంటి దానిలో నుంచి ప్రస్తుతం అదొక ప్రొఫెషన్ లాగా అయిపోయి అర్చన చేయాలంటే అంటే దానికి కూడా ఒక కోర్సు పెట్టి ఆ కోర్సులో పాస్ అయినటువంటి వాళ్ళు పాస్ అయిన ఎవడైనా దానిలో ఒక జాబ్ లాగా ఈ టైం నుంచి ఈ టైం దాకా అన్నట్టుగా పెట్టేసేటప్పటికి అప్పుడు ఏం జరుగుతుంది, అది కూడా ఒక జాబ్. మాస్టర్ గారు అన్నారు, అందులో ఉన్నటువంటి వాడికి దురద పుడితే ఆ లోపల ఉన్న విగ్రహానికి తన వీపును పెట్టి రుద్దుకొని గోక్కుంటాడు కూడా అని చెప్పారు. అంటే వాడిగా దైవం అని నమ్మకం ఉండదు. వాడు దేవాలయంలో పురోహితుడిగా ఎంప్లాయ్ అయ్యాడనుకోండి, పురోహితుడిగా వాడు ఉద్యోగం ఇచ్చారు పురోహితుడిగా. వాడికి ఏం చేస్తాడు, ఆ ఉద్యోగంగా చేస్తాడు తప్ప ఉన్నటువంటి భగవంతుని వాడికే నమ్మకం ఉండదు. అలా తయారవుతుంది. నోటికి వేద మంత్రాలు వచ్చి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు, ఈ యజ్ఞం చేస్తే మీకు కలిసి వస్తుంది, ఇది చేస్తే మీకు కలిసి వస్తుంది, రోజు ఇది చేస్తే మీకు ఇది, రోజు మనకి ఛానల్స్ నిండా వదలగొట్టేది అవే. అదంతా భక్తి, అదంతా ఆధ్యాత్మికత అని అనుకోవడం అనేటువంటిది పొరపాటు. అదేంటి వాళ్ళు కూడా అవే మంత్రాలు కదండి వాడుతోంది, అవే మంత్రాలు వాడుతున్న మంత్రాలు అవే, కానీ దేనికి వాడుతున్నారు, దాన్ని వేదవాదరతులు అన్నారు.
స్వార్థం కోసం స్వలాభం కోసం వాటిని ఉపయోగించుకోవడం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళు వేదవాదరతులు అని చెప్పారు భగవద్గీతలో. అలా కాకుండా కామ్యకర్మలుగా కాకుండా వాటిని లోకహితం కోసం చేసినప్పుడు వాటిని యజ్ఞములు అంటారు. యజ్ఞం అంటేనే అర్థం అది. ఏ స్వలాభాపేక్ష లేకుండా నలుగురికి పనికొచ్చేటువంటి పనిని చేస్తే అది యజ్ఞం అవుతుంది. దాన్ని యజ్ఞం అంటారు. అలా కాకుండా ఎప్పుడైతే ఇలా చెదురుబాటు జరిగిందో మాస్టర్ గారు ఇప్పుడు చెప్పినట్టు, మొట్టమొదట బ్రాహ్మణుడి దగ్గర చెదురుబాటు జరిగినప్పుడు మార్గదర్శనం చేసేవాడే పక్కదోవ పట్టినప్పుడు వాడిని ఫాలో అవటం అనేటువంటి క్షత్రియుడు ఆటోమేటిక్గా చేయడు, లెక్క చేయడు. ఎప్పుడైతే చేయడో వాళ్ళిద్దరూ దారి తప్పిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దారి తప్పినప్పుడు మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం సమాజం మొత్తం కూడా దారి తప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు పరిపాలకులుగా ఉండేటువంటి వాళ్ళు క్షత్రియుడు ఎవడైతే ఉన్నాడో దారి తప్పేటప్పటికీ శూద్ర ధర్మం అనేటువంటిది పరిపాలకులు అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటండి, ఎప్పుడు పరిపాలకులుగా క్షత్రియులే ఉండాలా, ఓటేవో మాది సీటేవో వాళ్ళదా అనే నినాదాలన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట. అంటే అసలు విషయం ఏమిటి? శూద్ర ధర్మం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకుంటే ఇవి క్యాస్ట్లు కావు. ఇందాకనే వివరంగా చెప్పారు మొట్టమొదట్లోనే. అందుకే ఇవి వర్ణములు, అవి లక్షణాలు, ధర్మాలు. ఎప్పుడైతే ఎవడు పడితే వాడు కనుక రాజు అయితే అంటే పరిపాలకుడిగా ఉంటే శూద్ర ధర్మం ఎందుకన్నారంటే పొట్టకూటి కోసం జీవించేదాన్ని శూద్ర ధర్మము అంటారు. అంటే వాడు ఆ స్థితిలో ఆ పోస్టులోకి పెడితే రాజుగా ఉంటావు ఎందుకు? నలుగురిని ఉపయోగపడి రక్షించడానికి, అంతేగాని నా పొట్ట కట్టుకోవడానికి ఈ పోస్ట్ అని అనుకున్నాడు అనుకోండి. మాస్టర్ గారు మనకు ఒక కథ చెప్పారు. ఒక బార్బరు రాజుగారికి బాగా గడ్డం చేస్తూ ఉండేవాట. రోజు వచ్చి ఒకరోజు రాజుగారు నిద్రపోతూ ఉన్నారట. వచ్చాట, టైం అయింది, ఆ టైం కల్లా చెయ్యాలి. ఇప్పుడు చేయలేవా చేయకపోవటమా? చేస్తే ఎందుకు చేసావంటాడేమో, చేయకపోతే టైంకి ఎందుకు చేయలేదంటాడేమో. ఏమైతే అయిందని నా టైం ప్రకారం చేద్దామని గడ్డం గీసెళ్ళాట. ఆ తర్వాత లేచాట. ఆయన చూసి కదిలిపోయాట. అరే ఎంత బాగా చేశాడు, కత్తి మీద పెట్టినా నాకు నిద్రలోంచి మెలకు రాలేదు, నిద్రాభంగం కాకుండా ఉండేట్టుగా గడ్డం చేసేట్టు వాడు అంత స్కిల్ఫుల్గా. అది వాడిని పిలిచి నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. నాకు మంత్రి పదవి ఇప్పించండి అన్నట్ట. ప్రధానమంత్రి పైగాను వాడు నన్ను ప్రధానమంత్రిని చేయమని అడిగట్టు. వాడు చేస్తే రాజుగారు మరి వాడిని బాగా మెచ్చుకున్నాడుగా. నిద్రపోతున్నా నిద్రాభంగం లేకుండా గడ్డం చేశాడంటే ఎంతో స్కిల్ ఉంది వీడికి, కాడు వీడి ప్రధానమంత్రి చేసి ప్రధానమంత్రి చేశాడు. అప్పటిదాకా వాడిని ప్రధానమంత్రిని వాడందరినీ ప్రధానమంత్రిని తీసేసి వీడిని ప్రధానమంత్రిని చేశాడు. వీడి ప్రధానమంత్రి అవగానే ఏం చేశాడు? మిగిలినటువంటి మంత్రులు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసేసి వీడి క్యాస్ట్ వాళ్ళని చుట్టాలని వాళ్ళని తీసుకొచ్చి వాడు మంత్రులు చేస్తాడు. చేసేప్పటికి ఏమవుతుందంటే అది దానికి ఎవరు ఉండాలి, ఏం చేయాలి, ఎవరు పనికి వస్తారు అనేటువంటి చూడకుండా మరి మనకు కావాల్సిన వాడు వీళ్ళు వాళ్ళని చేశారనుకోండి, అప్పుడు దేశానికి ప్రమాదం కదా. దేశాన్ని రక్షించడానికి ఇంకా ఏం చేశాడు? రాజుగారికి ఖర్చు తగ్గిద్దాం, చాలా ఖర్చు ఎక్కువ దేనికి అవుతుంది, మరి ప్రధానమంత్రి కదా, రాజుకు నచ్చేట్టు ప్రవర్తించాలి కదా. అంటే రాజుకు నచ్చేట్టుగా ప్రవర్తించడం కాదు, లోకానికి క్షేమం. అంటే వీడి ఆలోచన అది. పొట్టగుడి కోసం వాడు అలా ఆలోచిస్తాడు, ఎట్లా బాస్ని సాటిస్ఫై చేయటం. పైగా వాడు రాజుగారిది కూడా ఉద్యోగం అనుకున్నాడు. వాడు అక్కడ వాడు పొరపాటు పడింది. పొట్టకుటి కోసం కూడా అదే ఉద్యోగం అంటే దేశాన్ని పరిపాలించడం కూడా పొట్టకూటి కోసం అనుకున్నాడు వాడు. ఖర్చు తగ్గించాలని చూశాడు. ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది అంటే మిలిటరీకి ఉంది. ఇంతమంది సైన్యం ఎందుకండి, మనది ఎంత పెద్ద దేశం, ఎంత గట్టి దేశం, మనకి అనేక మంది సామంతరాజులు ఉన్నారు, మనకే అవసరమైతే ఆ సైన్యం అంతా వస్తుంది. ఇంత సైన్యం ఎందుకంటే ఊరికినే మనకి యుద్ధాలు కూడా చరిత్రలో చూడండి, మన స్టాటిస్టిక్స్ చూస్తే అసలు ఎన్నాళ్ళైంది యుద్ధం జరిగి, ఇవన్నీ చెప్పేటప్పుడు కానీ అన్నాడు. అనగానే సగం సైన్యాన్ని తీసి పారేశాడు. నెక్స్ట్ ఖర్చు ఎక్కడ ఉంది? ఆయుధాలకు. ఆ రోజుల్లో కత్తులు గిత్తులు కదా, వీటికి చాలా ఖర్చు పెడుతున్నారండి, ఇది అవసరం లేదన్నాడు. అప్పుడు రాజు అడిగట, అవసరం లేదంటే ఏదైనా వస్తే యుద్ధం చేయాల్సి వస్తే కత్తి కావాలి కదా అన్నట్ట. ఏమండి మా దగ్గర చిన్న కత్తులు ఉన్నాయి కదా, అవి ఎంత వాడిగా ఉంటాయి అనుకుంటున్నారు, ఉంటాయి, వాటితో చేయొచ్చు అన్నట్ట. వాటితో చేయొచ్చు అంటే వాటితో చేయాలంటే ఎట్లా, అవి చిన్న కత్తులు కదా అన్నట్ట. ఏముందండి కర్రకి చివరి అది పెట్టేసి చేయొచ్చు అన్నట్టు. సరే కానీ అన్నట్టు ఆ రాజు వెర్రిబాగులు వాడు అనమాట. అనగానే మొత్తం వాటిది కూడా తగ్గించారు. సరే ఈ మంత్రులు మంచివాళ్ళు,
ఎవరినైతే ఉడబెరికారో ఆ మంత్రులు మంచివాళ్ళు, దేశభక్తి గలవాళ్ళు. దేశభక్తి గలవాళ్ళు. రాజు కోసం కాదు, ప్రజలందరూ సుఖంగా ఉండాలి కాబట్టి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని సామంతరాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. అంటే ఆర్టిఫిషియల్గా కావాలని పైకి యుద్ధంకి వచ్చేప్పుడు అరే బాబు యుద్ధం వచ్చింది రా అన్నట్ట, మన దగ్గర ఉన్న సైన్యం చాలండి అన్నట్ట. ఆ సైన్యానికి ఈ కత్తులు ఇచ్చారట, వాళ్ళకు ఒళ్ళు మండిందిట. ఈ కత్తులతో ఎలా చేయటం అంటే ఇవి కర్ర పెట్టి చివరా అని పెడితే వాళ్ళు ఆ కర్రలు కట్ చేశారట. ఇక కత్తి ఏముంటుంది పైన. అయిపోయింది యుద్ధం, ఫ్యూ మినిట్స్లోనే యుద్ధం అయిపోయింది. గోవింద ఏమండి కోటలోకి వచ్చేస్తున్నారా ఎట్లరా అన్నట్ట. ఏం టెన్షన్ లేదండి, రహస్య మార్గం ఉందని చెప్పారు కదా, దాని నుంచి మనం పారిపోదాం అన్నట్ట. అప్పుడు పారిపోవడం ఏమిట్రా అన్నట్ట. ప్రధానమంత్రి గారు సలహా ఇచ్చాడు, మరి రహస్య మార్గాలు అందుకే పెట్టుకున్నారు కోటలో కదా అండి. ఏం లేదు, మీరు నేను కలిసి రహస్య మార్గంలో వెళ్ళిపోదాం. నా దగ్గర మా తండ్రి గారు మా తాతగారు నిన్న మా తండ్రి గారిది ఇద్దరు వాడినటువంటివి సెట్ ఉంది, అది ఈ సెట్టుట ఒకటి మీకు ఇస్తా, మీరొక వైపు నేను ఒక వైపు రోజు వెళితే మన పొట్ట గడవదా, ఇక్కడ ఈ యుద్ధాలు ఇవన్నీ ఎంత ఎందుకంటే నీ దంపతిగా ప్రధానమంత్రి అయితే చెప్పేది అని. అప్పుడు రాజుగారికి అప్పుడు నాయన మనం చేసిన పొరపాటు ఏమైందని చెప్పి వెంటనే ఆ మంత్రులు పిలిస్తే మామూలు మంత్రులు వెళ్ళొచ్చి వీడిని బారా పో అని అంటారు. అలా అవుతుంది మొత్తం అంతా కూడా. అంటే ఇప్పుడు మన పరిపాలన ఎలా ఏడుస్తుందో అలా ఉంటుంది అనమాట. ఎవడు పడితే వాడిని, అంటే ఆ క్షాత్ర ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరిని పడితే కనుక మనం వాళ్ళని తీసుకొస్తే వాడు దండుకోవడానికి ఇది ఒక పదవి అనుభవించేది అనుకోవడానికి ఈ రకరకాల పిచ్చి వేషాలని ఇప్పుడు మనం చూస్తున్నామని వికృతమన్నీ ఏమున్నాయో అదనమాట. అదే కలి లక్షణం అంటే. అంటే రాజుగారి ఖజానాలోకి వెళ్ళాలని కాదు, ఎవడి ఖజానా వాడు ఇంట్లో పెట్టుకుని వాడు అవి ఫిలప్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అదే మరి చేస్తున్న పని. అలాగే వర్ణ వ్యవస్థ అంతా చెదిరిపోయి అలా ఉంటుంది కలియుగంలో. అదే ఇక్కడ ఇచ్చారు, శూద్రులు పరిపాలకులే ప్రజలను బాధింతురు. నెక్స్ట్ లైన్ అదే అదే అవును, శూద్రులు పరిపాలకులై ప్రజలను బాధింతురు అన్నాడు వాడు. ఈ లైన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారి కనుక చదువుకోకపోతే పెడర్థాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రహస్య ప్రకాశం. అప్పుడు విష్ణుమూర్తి కల్కి అనే పేరున అవతారం అయితే ఆశ్రమం నుండి ధర్మస్థానం రహస్య ప్రకాశం. ఇక కల్కి అవతారం గురించి చెప్పేదను. కలియుగం వర్తింపగా శూద్రులు పరిపాలకులగుదురు. దేవుని స్మరించు బుద్ధి లేని వారై యజ్ఞములు వషట్కారములు స్వాహ సుధా మంత్రవాక్యములు వినబడని వారై అసత్యములు పలుకుతూ అయిపోయిన బ్రాహ్మణుల సమూహమును పరిపాలింతురు. అప్పుడు భగవంతుడు కల్కి ఉద్భవించి అధర్మమును అడిచి ధర్మ సంస్థాపనం చేయను. ఇక్కడ వివరణ ఇస్తున్నారు మాస్టర్ గారు. బ్రాహ్మణుల బ్రహ్మజ్ఞానము, క్షత్రియుల ప్రజారక్షణము ఒకదానికొకటి ఆశ్రయించి ఉండును. ఒకటి చెడినచో రెండవది చెడును. బ్రాహ్మణ క్షత్రియ అనేటువంటి ఆ రెండు ధర్మాలు అవలంబించవలసినటువంటి వాళ్ళు, ఆ వర్ణం వాళ్ళు. ఆ రెండు వర్ణాల వాళ్ళు కనుక చెడిపోయారనుకోండి సమాజం మొత్తం పాడైపోతుంది. బ్రాహ్మణుడు భ్రష్టుడైనప్పుడు క్షత్రియుడు భ్రష్టుడు ఒకటి తప్పదు. ఇక శూద్రుడు పరిపాలింపక తప్పదు. ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వర్ణం వాడు పరిపాలించాల్సినటువంటి వాడికి సరైనటువంటి అడ్వైజ్ ఇవ్వాల్సినటువంటి వాడు చెడిపోయారనుకోండి, అప్పుడు ఇంకా శూద్రుడు అనేటువంటి వాడిని పరిపాలించడం తప్పదన్నారు. ఇతడు శూద్రుడు అనగా శూద్ర ధర్మం వాడు లేక పనులు చేసి జీవించేవాడు అని అర్థం. వాడు సమాజంలో వాడు పనులు చేసి జీవించి వాడు చేసినటువంటి వాడు పరిపాలకుడు అవుతే అది ప్రమాదం అన్నారు. పనులు చేయవలసినటువంటి వాడు పరిపాలన దిగినచో అనేక వృత్తులు నశించును. దానితో బ్రాహ్మణులు ఉండరు. కలియుగమైన బ్రాహ్మణులని పేరే కానీ అందరూ శూద్రధర్మం అవలంబించరు. శాస్త్రి గారట సోమయాజులు గారట అన్నారు అనుకోండి, వాడు బ్రాహ్మణుడు అనేది సోమయాజులు పేరు పెట్టారు. సోమయాజులు గారు ఏం చేస్తున్నారు అనుకోండి, చెప్పు షాప్ పెట్టారని అనుకోండి, అలా ఉంటుందన్నమాట. హోటల్ పెట్టాడు. అదే సోమయాజులు గారు ఏం చేస్తున్నారంటే బార్ పెట్టారని అనుకోండి, అలా ఉంటుందన్నమాట. కలియుగంలో అలా ఉంటాయి. అనగా జీవనోపాధి మాత్రమే మంచి పనులు చేయుట, దాంతో సత్కర్మలు కృషించుట జరుగును. ఒకవేళ
మంచి పనులు ఏమైనా చేసినా కూడా జీవనోపాధి కోసం చేస్తారు. శూద్రుడు పరిపాలకుడు కూడా అనగా పరిపాలన కూడా జీవనోపాధికి మార్గముగా వర్తించుట, ధర్మరక్షణము కాకుండుట. వాడు శూద్రుడు శూద్రం ధర్మం అంటే ఏమిటి? ఎంప్లాయ్మెంట్ అని తను ఒక జీతం కోసం పనిచేయడం అని శూద్ర ధర్మం. అందుకని పరిపాలించడం కూడా జీతం కోసమే అనేటువంటిది అవుతుంది. వాడు దేశానికి ప్రెసిడెంట్ అయితే నాకు జీతం హయ్యెస్ట్గా ఉండాలి అనుకోండి, అంటే వాడు జీతమే దేశానికి అధ్యక్షుడిగా ఉండవలసిన వాడు, దేశానికి ప్రధానమంత్రిగా ఉండవలసినటువంటి వాడు నా జీతం ఎంత, నాకు జీతం ఎంత వస్తుందో చూసుకున్నాను అనుకోండి, ఇంక దేశం తగలబడిపోయినట్టే. ఇలాంటి వాళ్ళంతా పరిపాలకులు అయితే ఏం చేస్తారంటే పార్లమెంట్లో కూర్చొని మేము ఇంత సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మేము రిటైర్ అయ్యాక కూడా మాకు పెన్షన్ ఉండాలి, ఏది పరిపాలన కలిగినటువంటి వాడు అదొక ఉద్యోగంలాగా అనుకొని మాకు ఆ తర్వాత కూడా అవన్నీ అందుబాటులో వాటి శాలరీస్ పెంచుకోవటం వాళ్ళే కదా నిర్ణయం తీసుకున్నాడు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు అనుకోండి, ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటిది ఎప్పుడు వాడు అప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత 5 సంవత్సరాలకే, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు గెలవలేదనుకోండి, అప్పుడు కూడా వాడు జీవితాంతం పెన్షన్ ఇవ్వాలి. అంటే అర్థమేంటి? ఒక ఎంప్లాయ్మెంట్, ఒక వృత్తిలాగా. ఎంత హాస్యాస్పదం అది. ఈ లోపలేమో ఎలాగో 5 సంవత్సరాల్లో వాడు ఎంత లెక్క పెట్టడానికి వీళ్ళు ఎంత సంపాదించేసి అది చేస్తాడు. అది కాకుండా వాడు తర్వాత వాడు గెలవకపోయినా సరే వాడి తరం 5 తరాల దాకా సరిపోయేంత సంపాదించిన వాడు కూడా వాడి జీవితాంతం వాడి పెన్షన్ ఇవ్వాలట. తర్వాత వాడి జీవితాంతం వాడికి ఎంత ట్రావెలింగ్ చేస్తే ఫ్రీ ఇవ్వాలి. అంటే దేశం మన నాశనం అయిపోదు. అందుకని పరిపాలన కూడా జీవనోపాధికి మార్గంగా వర్తించుటే కానీ ధర్మం కొరకు కాకుండాట. ఈ స్థితి పెరిగినప్పుడు నారాయణుడు శంబళ గ్రామమున విష్ణుయేసుడని బ్రాహ్మణునికి పుత్రుడై పుట్టును. అధర్మమును అణచి ధర్మ సంస్థానము చేసి చిరంజీవియు శంతనుని సోదరుడు అగు దేవాపిని మంత్రిగా చేసి మరువునకు పట్టాభిషేకం చేసి తాను తపోవనములకు ఏగును ఇచ్చారు. అంటే ఇది అదేమిటండి, ఈ దేవాపి మామూలు మనం భారతం చదువుకుంటాం, అందులో ఆ వంశంలో కురువంశంలో దేవాపి అనేటువంటి ఆయన వాళ్ళ అన్నదమ్ముల్లో పెద్దవాడు. దేవాపి, శంతనుడు, ఈ దేవాపి అనేటువంటి ఆయన వాళ్ళ పెద్దవాడు. ఆ దేవాపి తర్వాత శంతనుడు, తర్వాత బాహ్లికుడు, 3 అన్నదమ్ములు. ఈ దేవాపి అనేటువంటి ఆయన వాళ్ళ తండ్రి గారు దాని తర్వాత ఈయన రాజు చేద్దాం అని ప్రపోజల్ పెట్టినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ పరిపాలించడం కోసం కాదు, పర్పస్ కాదు, నేను వచ్చింది నాకు వేరే పర్పస్ ఉంది. అది తపస్సు అనేటువంటి దవి చేసి అప్పటికి ఇంకా శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఇంకా రాలే, అప్పటికి శ్రీకృష్ణుడు అవతరించలేదు, ముందే జరిగినటువంటిది. అందుకని రాజ్యం ఏలడం కోసం రాలేదు, పరమాత్మ అవతరించడానికి ముందు వచ్చి అప్పుడున్నటువంటి సమాజంలో దానికి అనుకూలమైనటువంటి విధంగా వర్క్ చేయడం కోసం, పనిచేయడం కోసం ప్రణాళిక ప్రకారం వచ్చాం అని ఆ దేవాపి అనేటువంటి ఆయన, మరు అనేటువంటి ఆయన, మేమందరం కలిసి వీళ్ళకి గురువుగా మైత్రేయుడు కూడా కాశీరాజు గారి కొడుకు, ఆయన పుట్టినటువంటి వాడు. ఆయన్ని కూడా మైత్రేయుడిని కూడా వాళ్ళ నాన్నగారు నీవు రాజ్య పట్టాభిషేకం చేయాలి నాయన, ఇంక నువ్వు యువరాజు కంటే, అందుకోసం నాన్నగారు నేను తపోభూములకు వెళ్ళి తపస్సు చేసి నేను ఇలా పరాశరి మహర్షి శిష్యుడిగా నేను చేసి ఆ తర్వాత శ్రీకృష్ణ స్వామి అవతరిస్తాడు, ఆ ప్రణాళికని
ఆ తర్వాత రాబోయే కాలంలో మొత్తం అందరూకి ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికని అందుకోసం అనేటువంటిది జన్మించడం జరిగింది అని మైత్రేయుడు అలాగే వెళ్ళాడు. అలాగే ఈ దేవాపి అనేటువంటి ఆయన, అందుకని దేవాపి జ్యేష్ఠపుత్రుడై రాజవ్వాల్సినటువంటి వాడు తన తపోభూమికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన తర్వాత ఆయన తమ్ముడు కాబట్టి శంతనుడు రాజు చేశారు. అదే అక్కడ జరిగింది. ఆ శంతనుడి యొక్క కొడుకే భీష్ముడు, దేవవ్రతుడు. ఆ కథ తర్వాత కథ మనకు తెలుసు. జరిగినటువంటిది కథలంటే ఫెయిరీ టేల్స్ కావు, జరిగినటువంటి హిస్టరీ, అది చరిత్ర. అందుకని చిరంజీవి వీళ్ళందరూ కూడా మైత్రేయుడు ఆయనతో కలిసి పనిచేసేందుకు వచ్చినటువంటి దేవాపి మరువు వాళ్ళందరూ కూడా చిరంజీవులు. అంటే అర్థం ఏంటి? చిరంజీవులు అంటే అదే శరీరంతో ఎప్పటికీ ఆ భౌతిక శరీరంతో ఉండిపోతారని అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు శరీరం ధరిస్తారు. ఏ శరీరంలోకి వచ్చినా వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళు ఆ సంకేత నామంతో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు వేరే పేరు పెట్టి ఉండొచ్చు ఆ తర్వాత జన్మలో, కానీ వాళ్ళు ఆ సంకేత నామంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. కలియుగాంతం వరకు ఉంది పని వాళ్ళకి. వాళ్ళ పని అయిపోలేదు. మనం మామూలుగా మనకైతే మనం ఈ లైఫ్లో మనకు ఆ పని మనతో ఇదైపోయి మళ్ళీ మనం ఇంకో లైఫ్ ఎక్కడ పంపిస్తే అక్కడ మళ్ళీ పని మనం ప్రారంభించి ముందు మనం ఎవరో మనకు తెలియదు, తర్వాత ఎవరో మనకు తెలియదు. వాళ్ళు అలా కాదు, వాళ్ళు కంటిన్యూస్గా ప్రణాళిక ప్రకారం పనిచేయడం అనేటువంటిది ఈ శ్రీకృష్ణ అవతారం వచ్చేప్పటికీ వాళ్ళు సిద్ధమై ఉన్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ కృష్ణుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం కలియుగాంతం వరకు మైత్రేయుడు వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటిది. అందుకని కలియుగాంతం వరకు అంటే కలియుగం ఎన్ని సంవత్సరాలండి? 4,32,000 సంవత్సరాలు. 43230 అన్ని మానవ సంవత్సరాలు. అందులో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు అంటే 5,300 సంవత్సరాల దగ్గర అయింది. అంటే ఇంకా ఎంత ఉంది? 4,32,000 సంవత్సరాల్లో 5,300 సంవత్సరాలు అయింది. ఇంకా చాలా బిగినింగ్లో ఉన్నాం మనం. కలియుగే ప్రథమ పాదే అని రోజు చెప్పుకుంటాం కదా. బిగినింగ్లోనే ఉన్నప్పటికే మనకి దాని యొక్క ఇది ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇంక తర్వాత ఇంకా ముందుకు వెళ్తే కలియుగం యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అని. అయితే ఒక యుగంలో దానికి సబ్ సైకిల్స్ అని ఉంటాయి. అవి ఈ 4 లక్షణాలు కలిగినటువంటి 4 సబ్ సైకిల్స్ ఉంటాయి. అంటే కలియుగంలో కృతయుగం లక్షణంతో ఉండేటువంటి భాగం కొంత ఉంటుంది, తర్వాత త్రేతాయుగ లక్షణాలతో ఉండేటువంటి భాగం, ఇలా ప్రతిసారి ఇవి తిరుగుతూ ఉంటాయి. కానీ మొత్తం యుగ లక్షణం మాత్రం కలియుగంగా పనిచేస్తుంది కలియుగంలో ఉన్నప్పుడు. ఇదంతా కూడా ఈ జరుగుతున్నప్పుడు మానవ జాతిని ఎలా నడిపించాలో, ఎప్పటికప్పుడు ఎలా ఇది చేయాలో దానికోసం పనిచేస్తూ జాతి నశించిపోకుండా ఉండేందుకోసం చేయడానికే మైత్రేయుడు, దేవాపి, మరువు, జ్వాలాకూలుడు వీళ్ళందరూ వాళ్ళందరూ పరమగురువు అయినటువంటి వాళ్ళందరూ పనిచేస్తుంటారు. వాళ్ళ కృష్ణుడు అప్పచెప్పినటువంటి ఒక బాధ్యత, పెద్ద రెస్పాన్సిబిలిటీ. మనం ఒక కుటుంబంలో ఉండి ఆఫ్టర్ ఆల్ మనకు ఉన్నటువంటి ఒక భార్య, భర్త, 2 పిల్లలు, వాటి బాధ్యతగా తలకిందులు అయిపోతున్నాం. అలాంటిది మానవ జాతి మొత్తం యొక్క బాధ్యత ఎప్పటిదాకా? ఈ మొత్తం యుగాంతం వరకును. అంటే మామూలు విషయం అది. ఎన్ని మార్పులు వస్తాయి, ఎంత ఇదవుతుంది, ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండి. అందుకని ఎప్పటికప్పుడు కలి ప్రభావంలో జరిగేటువంటివి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ దాన్ని మళ్ళీ తిరిగి ఆర్డర్లో పెట్టేందుకోసమే వీళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. అందుకని వీళ్ళని ఏమంటారంటే ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అవ్యక్తంగా పనిచేస్తున్నటువంటి అసలు ప్రభుత్వం ప్రపంచానికి అది వాళ్ళు. ఒక్కో గుంపుని టేకప్ చేసి బాధ్యత వహించి అన్ని జన్మల్లోనూ ఆ గుంపు మొత్తాన్ని వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు. అందుకని
అన్ని వ్యవస్థలు కూడా కంట్రోల్ అంటే రీఅరేంజ్ చేస్తారు. కంట్రోల్ అంటే అది కాదు, అందుకోసమే వాళ్ళు వచ్చినటువంటిది. అందుకని శంతనుడి యొక్క సోదరులకు దేవాపుని మంత్రిగా చేసి మరువునకు పట్టాభిషేకం చేసి తాను తపోవనుకు ఎవరు విష్ణుమూర్తి. అది తర్వాత ఇది ఎక్కడ పుడతాడు, కల్కి అవతారం అనేటువంటిది ఎక్కడ వస్తుంది. కొంతమంది కల్కి ఆల్రెడీ పుట్టేశాడు అని కొంతమంది ప్రచారం. మనకి భాగవతంలో చెప్పింది ఏమిటి, కలియుగాంతంలో వస్తాడని చెప్పాడు. ఎందుకంటే కృతయుగం ప్రారంభింపజేయడం కోసం కలియుగాంతంలో వస్తాడు. మరువు అనేటువంటి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన తపోవనానికి వెళ్తాడు ఎప్పుడు కృతయుగం స్టార్టింగ్లో. అంతేగాని ఇప్పుడే కలిగి అవతారం వచ్చేసింది అని మనకి ఎవరో కల్కి అని మిస్టర్ కల్కి అని పేరు పెట్టుకున్నాడు అనుకోండి, వాడు కల్కి అవతారం అనుకుంటే ఎట్లా, కల్కి అవతారం. అందుకని ఆ కల్కి అవతారం అనేటువంటిది ఎలా ఎక్కడ పుడతాడు అని చెప్పి భాగవతంలో ముందే ఇచ్చారు. ఆయన నారాయణుడు శంబళ గ్రామం అనేటువంటిది ఉంటుంది, అక్కడ విష్ణుయేసుడు అనేటువంటి సద్బ్రాహ్మణులకు పుత్రుడై పుట్టను. శంబళ గ్రామం అనేటువంటిది అక్కడ పుడతాడట. ఎక్కడుందండి శంబళ గ్రామం? ఈ శంబళ గురించి చాలా పెద్ద ప్రచారం, ఎన్నో గ్రంథాలు. దాన్ని పట్టుకుని చూసి హిమాలయాల్లో ఆ ప్రదేశంలో ఉందంటే అక్కడ వెళ్ళి శంబళ గ్రామం అనేటువంటిది ఎక్కడ ఉందని వెతకడము, ఈ హడావిడి అంత జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఈయన అవతరిస్తాడో శంబళ గ్రామం అని చెప్పారో, ఆ శంబళ అనేటువంటిది ప్రస్తుతం భౌతికమైనటువంటి కక్షలకు ఇంకా తీసుకురాబడలేదు. అది తెలియదు. శంబళ గ్రామం ఎక్కడుందో లొకేషన్ మనకి ఇప్పుడు అంతా కూడా గూగుల్ లొకేషన్ కదా, ఎక్కడుందో అని గూగుల్లో శంబళాన్ని కొట్టారనుకోండి, వాడు భౌతికమైనటువంటిది ఉంటే చూపిస్తుంది, కానీ భౌతికమైన లేకపోతే ఏదో ప్లేస్ చూపించి శంబళాన్ని చూపిస్తుంది. ఎవరో వాళ్ళ ఇంటికి శంబళాన్ని పెట్టుకుని అనుకోండి, అక్కడికి పట్టుకెళ్ళొస్తుంది. చాలా ఫిజికల్ ప్లేన్లోకి ఆ శంబళ గ్రామం అనేటువంటిది లేదు, తేలేదు, ఉంది కానీ ఫిజికల్ ప్లేన్లో లేదు. ఈ మాస్టర్స్ అందరూ కూడా ఫిజికల్ ప్లేన్లో అవసరమైనప్పుడు మాత్రమే ఫిజికల్ బాడీతో వస్తారు తప్ప, లేనప్పుడు వాళ్ళందరూ ఎక్కువ కాలం ఫిజికల్ కంటే హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి దాంట్లోనే వర్క్ చేస్తారు. అందుకని వాళ్ళందరూ వర్క్ చేసేటువంటి కేంద్రం, ప్రధాన కేంద్రం శంబళ. ఆ ప్రధాన కేంద్రం హిమాలయ హిమాలయముల యొక్క ఆ ప్రాంతం నుంచే పనిచేస్తుంది, దానిలో సందేహం లేదు. అంటే ఎక్కడ ఇప్పుడు మనం బద్రీ, కేదారు, ఇంచుమించు అటుపక్కనటువంటి ఆ ప్రదేశాలు ఉన్నాయే, ఆ ప్రాంతాలు ఉన్నటువంటిదే కేంద్రం శంబళకి. కానీ అక్కడ శంబళ అనేటువంటిది గ్రామము, అక్కడ కలాప గుహలు అనేటువంటివి ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళు పనిచేస్తారు, మరువు, దేవాపి, ఈ ప్రముఖులు. కానీ ఆ గుహల్లోకి మనం వెళ్తాము, శంబళ గ్రామానికి కలాప గుహల్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ మనకి భౌతికంగా ఉండదు. అదేమిటండి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఉదాహరణకి మేడం బ్లావెట్స్కీ గారు ఫిజికల్గా భౌతికంగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా శిష్యులుగా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఆవిడతో కూడా ఉన్నారు. ఒకసారి బాంబే మహానగరంలో, బొంబాయిలో వాళ్ళని తీసుకుని ఒకరోజు ఒక సీక్రెట్ లైబ్రరీ, అంటే ఈ పరమ గురువులు ఒక రహస్యమైనటువంటి గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలోకి తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్తే వాళ్ళందరూ ఆ గ్రంథాలయం ఉన్నటువంటి యుగాల నుంచి ఉన్నటువంటి గ్రంథాలని వాటిని చూపించింది.
ఆ గ్రంథాలయంలో కొంతసేపు గడిపిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ కుటీరానికి వచ్చిన తర్వాత ఈ శిష్యుల్లో ఒకళ్ళిద్దరు శిష్యులు మళ్ళా మనం వెళ్ళి చూద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళారు. కొన్ని గుర్తులు పెట్టుకుని వెళ్తే వీళ్ళు ఏం గుర్తుకు పెట్టుకు వెళ్ళారో అక్కడ వేరే బిల్డింగ్స్ ఉన్నాయి కానీ గ్రంథాలయం లేదు. అదేమిటి నిన్న మనం వచ్చింది ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ కదా అని వాళ్ళని అడిగారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గ్రంథాలయం లేదు ఏం లేదని చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. అలా ఉంటుందన్నమాట. అంటే హయ్యర్ ప్లేన్లో ఉన్నవాళ్ళకి ఎంట్రీ ఎవరికైతే ఉంటుందో ఆ బ్లావిడ్స్కీ గారితో వెళ్ళారు కాబట్టి ఎంట్రీ జరిగింది. మళ్ళీ మనం కూడా వెళ్ళగాలని ప్రయత్నిస్తే నో ఎంట్రీ. అందుకని వాటిని భౌతికమైనటువంటి కక్షలోకి ఇంకా రాలేదు శంబళ అనేటువంటిది. దాని విషయం ఏమిటో కొన్ని మాస్టర్ గారు కొన్ని చోట్ల ఇచ్చారు ఆ వివరణ, అది తెలుస్తుంది తర్వాత. మనలో శంబళ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ ఇచ్చారు. వాసుదేవ